ఇంకా పడానికి ఏమైతే రెండు కూడా కొట్టి స్టార్ గడి ఎక్కడ పేపర్ ఉందని రాబా ఎందుకు ఇయ్యలేదని అన్నాడుగా మన 7:30కే అంటే నాటకం అంటే ఇట్లంతా నాటకం. మళ్ళీ ఆయన ఉండి మాకు రైతులో పెడుతూ 10 రోజులు టైం ఉన్నది రాసినాక బంగా పెట్టే ఊరికి బంగా పెట్టాక శారణ కూడా సార్ 3:30 మీటింగ్ అయిపోయింది. मैंने खुला दी नहीं कम कर पानी गालो ना నీకు ఇల్లు కడతాం మిమ్మల్ని అన్ని విధాలుగా కాపాడు. ఏం ఏడవద్దు, మేము ఇంకా ధైర్యంగా ఉండాలి. ఏమన్నా చేద్దాము మీకోసం భిక్షాటన చేస్తాం. మీకోసం మా శక్తి సరిపోకుంటే భిక్షాటన చేశాను, మిమ్మల్ని కాపాడు. ఓకేనా? ధైర్యంగా ఉండాలి, ధైర్యంగా వస్తుంది. సర్వే చేయలేదు, సర్వే వాళ్ళు వచ్చారు, వాళ్ళ పరికరాలు తీసుకొని వచ్చారు, వాళ్ళంతా వచ్చిన తర్వాత మీరు మీటింగ్ ఎందుకు పెట్టారు? ఫస్ట్ సర్వే చేసినాక ఒకవేళ నీది ఉంది నీది లేదు, నీది ఉంది నీది లేదు ఉన్నోళ్ళు ఇంత అన్యాయం జరిగిందా? ఏమైనా ఎత్తుకోబోతున్నామా? ఈ భూమి మీద ఎత్తులో కట్టుకోబోతున్నామా? 4 రోజులు బతికేది అంగడి జాతర మనది. మీదోళ్ళు మొత్తం బతికి ఉండాలని అంటారు. ఏం గుండె అసలు దైవం కానీ చీని గుర్తి గుండె వస్తలేదు నాది. నేను బగిలా గురించి గుండె వస్తలేదు. సీను మాకు కాపాడింది పాపం, కానీ మనకి ఎంత అన్యాయం చేసి పాపం దేవాలయాలు సార్ ఉన్నప్పుడు మేము ఎట్లా ఉన్నాం. మీడియా ముందు కూడా నేను వాగ్దానం చేస్తా ఉన్నా, మా పార్టీ నాయకుడు నాకు సహచరుడిగా పార్టీలో కానీ ప్రజల్లో కానీ ఉంటూ 3 పర్యాయాలు ఈ సిరసనగల్ల గ్రామానికి సర్పంచ్గా ఉప సర్పంచ్గా సేవలు అందించినటువంటి యాతం సీను గారు, అదే ఆ రాముల వారు ఆయనకు కలిగించినటువంటి ఆలోచన, నాకున్నటువంటి అద్దెకరను ఎకరను స్థలాన్ని నేను ఇస్తా, ఇక్కడ నిర్వాసితులుగా ఉన్నటువంటి వాళ్లకు ఇండ్లు నిర్మించడానికి నేను స్థలం ఇస్తానన్నప్పుడు నేను ముందుకొచ్చి ₹1,00,000 ప్రతి బాధిత కుటుంబ ఇంటి నిర్మాణానికి ఇస్తానని చెప్పడం జరిగింది. మా పెద్దలు ఇదే నియోజకవర్గం, ఇదే మండలం, ఇదే గ్రామాలు కల్వకుర్తి నియోజకవర్గంలో ఉన్నప్పుడు 2 పర్యాయాలు ప్రాతినిధ్యం వహించారు. కాబట్టి ఆ కృతజ్ఞత, ఆ రుణం తీర్చుకోవడం కోసం నా వంతు కూడా ప్రతి బాధిత కుటుంబ ఇంటి నిర్మాణానికి నా తరఫున కూడా ₹1,00,000 ఇస్తానని మేమిద్దరం ప్రకటించడం జరిగింది. ప్రభుత్వం ఈ రకమైన సహాయాలు మేమున్నాం, సమాజం ఉంది, చేస్తారు ఎట్లయినా. కానీ ప్రభుత్వం తమ బాధ్యత హుటాహుటిన తమ విధిని నిర్వర్తించుండొచ్చు. కానీ మొత్తంగా ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలు గత 40-50 సంవత్సరాల నుండి నివాసం ఏర్పాటు చేసుకొని అన్ని రకాల విద్యుత్ కనెక్షన్తో పాటుగా నీటి సౌకర్యము అన్నీ కలిగి ఉండి కూడా ఈరోజు గూడు లేని పక్షుల్లాగా మారిపోవడం జరిగింది. దీనికి కారణాలు ఏవైనా ఉండొచ్చు. ప్రస్తుతం మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం, వెంటనే ఇబ్బందుల్లో ఉన్నటువంటి ఈ పేద ప్రజలను ఆదుకునే విధంగా ఇంటి స్థలాన్ని చూయించి ఇంటి నిర్మాణం చేపట్టి ఈ ప్రజలను ఆదుకోవడం కోసం అన్ని రకాలుగా సహాయం అందించాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. ప్రత్యేకించి
ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ ప్రాంత బిడ్డనే, నీ నల్లమల వాసిని, కల్వకుర్తి నాదే, అచ్చంపేట నాదే, కోడంగల్ నాదే అని చెప్తూ మొత్తంగా ప్రజలను ఒప్పించి మొప్పించి ఏదైనా ఉండొచ్చు, అలవి కానీ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి ఉండొచ్చు. కానీ ప్రస్తుతం ఆపత్కాలంలో ఉన్నటువంటి, ఇబ్బందుల్లో ఉన్నటువంటి ఈ పేదలను ఆదుకునే విషయంలో ఇప్పటికీ రాహుల్ గాంధీ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం కోసం, నాకు తెలిసి అఫీషియల్ అని వాళ్ళు మాట్లాడవచ్చు, అఫీషియల్ టూర్ అని మాట్లాడవచ్చు, కానీ మాకున్నటువంటి సమాచారం అయితే మాత్రం నిన్న రాహుల్ గాంధీ గారి జన్మదినం ఉంది కాబట్టి వారికి శుభాకాంక్షలు తెలియజేయడానికి వెళ్ళడం జరిగింది అని మేము పత్రికలలో, టీవీలలో, సోషల్ మీడియాలో వింటా ఉన్నాం. అదే సమయం ఎందుకు నిన్ను ముఖ్యమంత్రి చేసినటువంటి, నీకు జన్మనిచ్చినటువంటి ఈ గడ్డ ఆపత్కాలంలో ఉంటే పరామర్శించడం లేదు, వాళ్ళని ఓదార్చడం లేదు, ఎందుకు వారికి పునరావాసం కల్పించి కోర్టు ఆదేశాలను పాటిస్తూనే మీకున్నటువంటి విచక్షణాధికారాలను ఉపయోగించి మేము ఉన్నామనే భరోసా ఎందుకు ఇవ్వడం లేదు అని నేను సూటిగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తూ వినమ్రంగా విజ్ఞప్తి కూడా చేస్తాను. రోజు ఇంటి స్థలము, ఇల్లు కోల్పోవడమే కాదు, ఇంట్లో రకరకాల వస్తువులు చిందరబందరమైనవి. వారికి తినడానికి తిండి లేకుండా, తాగడానికి నీడు లేకుండా, తల దాచుకోవడానికి గూడు లేకుండా ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం తమ చొరవను, మానవీయ కోణాన్ని చాటాలని నేను విజ్ఞప్తి చేస్తూ, ఒకవేళ ప్రభుత్వం స్పందించకుంటే పోరాటాలు కొత్త కాదు, అసాధ్యం అనుకున్నటువంటి తెలంగాణ రాష్ట్ర కళను ఇదే ప్రజల సహకారం, చేయుత, మద్దతు, దీవెనలతోన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి చరిత్ర మా అందరికీ ఉంది. మరొకసారి ఇటువంటి ఇబ్బందుల పరిస్థితులు వచ్చినప్పుడు ఆదుకోవడానికి నాయకులు ఉన్నారు, ప్రజలు ఉన్నారు, యువత ఉంది అని నిరూపించుకొని ఆత్మస్థైర్యాన్ని కల్పించడం కోసం ఓ పక్క మా చొరవను చాటుతూనే పోరాటాలకు కూడా శ్రీకారం చుడతామని ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ, వెంటనే ప్రభుత్వం నుంచి ప్రతినిధులు రావాలి, ఈ ప్రజలకు హామీ ఇవ్వాలి. అదేవిధంగా దుర్మార్గాలకు ఒడిగడుతున్నటువంటి ట్రస్ట్ పేరు చెప్పి ఆ ఆలయాన్ని, ఆలయ భూములను ఆక్రమించుకోవాలనే ఆలోచనతోన ఇక్కడ ఉన్నటువంటి దళిత, బడుగు, బలహీన వర్గాల, బంజారాల విషయంలో నోటికొచ్చిన పదజాలంతో మాట్లాడుతూ అవహేళన చేస్తూ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడంతో పాటు ఆత్మాభిమానాన్ని ఏం చేయాలో అర్థం కాలేనటువంటి ఆ స్థితికి నెట్టినటువంటి బాధ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన కూడా కఠినమైన చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూనే, ఒక న్యాయవాదిగా, చట్టం పట్ల కొంత గొప్ప అవగాహన కలిగిన వాడిగా ఈ ప్రజల పక్షాన కోర్టు నిర్ణయాన్ని గౌరవిస్తూ మళ్ళీ మేము అదే న్యాయస్థానం పైన మా విశ్వాసాన్ని చాటుతూ కోర్టును సంప్రదిస్తాం. ఇక్కడ ఎవరైతే దీర్ఘకాలికంగా ఉన్నటువంటి వాళ్లకు హక్కులు కల్పించేటువంటి విషయంలో ప్రభుత్వ వైఫల్యాలను కూడా ఎండగడుతూ కోర్టులో కేసు వేసి ఈ ప్రజలను ఆదుకునేటువంటి ప్రయత్నాన్ని మా వంతు బాధ్యతగా నిర్వర్తిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ సిరసనగండ్ల గుట్ట దగ్గర ఇండ్లను కోల్పోయిన వాళ్ళే కాదు, నా నియోజకవర్గంలో కల్వకుర్తిలో రాష్ట్ర స్థాయిలో కూడా ఎక్కడ ఇటువంటి ఆపదలు ఏర్పడ్డా మా వంతుగా బాధ్యతతో మేము వ్యవహరిస్తామని ఈ సందర్భంగా మాటిస్తూ నేను సెలవు తీసుకుంటాను.